పైగా ఆ గొడవ దగ్గరికి నాతో పాటు డ్రైవర్ కూడా వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా అనాథ శరణాలయం దగ్గరికే వచ్చేశాను. బుల్లెట్ ఎవరైనా తీశారంటే అది ఆ గొడవ జరిగిన ప్లేస్లోనే తీసుండాలి అమ్మగారు. అంటే మిమ్మల్ని ఎవరో ఫాలో అయ్యారు. మీరు కారు దిగి పక్కకు వెళ్ళినప్పుడే ఆ బుల్లెట్ తీసుండాలి. నన్ను ఇరికించాలనుకుంటే గన్నే తీసుంటొచ్చు కదా రాజు. బుల్లెట్ మాత్రమే ఎందుకు తీసుంటారు? గన్ తీస్తే మీరు అలర్ట్ అవుతారు. అదే బుల్లెట్ తీస్తే గన్ను మీ ముందే ఉంది కాబట్టి మీరు అలర్ట్ అయ్యే ఛాన్సే ఉండదు కదా అమ్మగారు. అందుకే బుల్లెట్ మాత్రమే తీశారు. ఇంతకీ ఇప్పుడు ఆ గన్ ఎక్కడుంది? కారులో ఉంది రాజు. కార్ ఎక్కడుంది? అనాథ శరణాలయం దగ్గరే ఉంది. ఓకే అమ్మగారు, మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా ఇదంతా ఎవరో ప్లాన్డ్గా చేసి మిమ్మల్ని ఇరికించారు. వాళ్ళెవరో నేను కనుక్కుంటాను. మిమ్మల్ని నిర్దోషిలా బయటికి తీసుకొస్తాను. అమ్మాయి గారు పదండి. నేను వెళ్లి బెదిరించిన మాట నిజమే సూర్య, కానీ నేను అతన్ని చంపలేదు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని పట్టి చూస్తే కూడా ఈ మర్డర్ ఎమ్మెల్యే గారే చేశారు సార్. నాకు తెలిసినంత వరకు విరూపాక్షి ఒక ప్రాణం తీసేంత దుర్మార్గురాలు కాదు. ఏం చేసైనా ఒక ప్రాణం నిలబెట్టాలనుకుంటుందే తప్ప ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఒక ప్రాణం మాత్రం తీయదు. కానీ ఆధారాలు మాత్రం విరూపాక్షి హత్య చేసినట్టు చెప్తున్నాయి. విరూపాక్షి అక్క డబ్బు కోసం హత్య చేయడం ఏంటండి? అలా ఎప్పటికీ జరగదు. ఎవరో కావాలని అక్కని ఇరికించడానికి చేసిన కుట్ర ఇది. అది కుట్ర అని అందరికీ తెలుస్తుంది సుమా. మరి ఇంకా ఏంటి ఈ మౌనం? వెళ్ళి అక్క ఏ తప్పు చేయలేదని విడిపించి తీసుకురండి. బావగారు ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? వెళ్ళండి బావగారు. అవును నాన్న, అమ్మ ఏ తప్పు చేసి ఉండదు. వెళ్ళి తీసుకురండి నాన్న. అలా కుదరదు సుమా. ఆధారాలన్నీ వదిన తప్పు చేసినట్టుగానే చూపిస్తున్నాయి. అంటే మీరు కూడా విరూపాక్షక్క ఈ హత్య చేసిందని నమ్ముతున్నారా? చచా, నేను నమ్మట్లేదు సుమా. నేనే కాదు, అన్నయ్య కూడా నమ్మట్లేదు. మరి ఇంకా ఎందుకండి ఆలస్యం?
త్వరగా వెళ్ళండి. అలా కుదరదు సుమా. వదిన తప్పు చేయలేదని మనకి తెలిసినా వదిన్ని బయటికి తీసుకురావాలంటే ఆధారాలు చూపించే తీసుకురావాలి. పెద్దయ్య, అమ్మగారి హత్య చేశారంటే మీరు నమ్ముతున్నారా? విరూపాక్షి ఒక ప్రాణం తీసేంత దుర్మార్గురాలు కాదు. మేం కూడా నమ్మట్లేదు నాయనా. ఈ హత్య ఎవరో చేసి మా అమ్మని ఇరికించాలని చూస్తా ఉండారనిపిస్తుంది. ఈ మధ్య ఇంట్లో జరుగుతా ఉండే సంఘటనల్ని చూస్తే ఆ అనుమానం అత్తయ్య దీపక్ బావ మీదే కలుగుతా ఉండాది నాయనా. అమ్మో 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 అమ్మో, ఇది మరీ బాగుంది రుక్మిణి. గంగమ్మ కన్నంత దున్నపోతు మీదున్నట్టు నీ కళ్ళెప్పుడు నా మీద నా కొడుకు మీదే ఉంటున్నాయి. అనవసరంగా మమ్మల్ని అనుమానించి అవమానించకండి. మళ్ళీ మీరే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. పెద్దయ్య, వీళ్ళని మేము అకారణంగా అనుమానించట్లేదు. అమ్మగారి గన్లో ఉన్న బుల్లెట్తోనే చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని కాల్చి చంపారనేది నిజం పెద్దయ్య. కానీ అమ్మగారు చంపారనేది మాత్రం అబద్ధం. అమ్మగారి గన్లో నుండి బుల్లెట్ని ఎవరో దొంగలించి ఈ హత్య చేసుంటారో అనిపిస్తోంది. అలా చేసుంటే అమ్మగారి గన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా పెద్దయ్య.